యాక్చువల్గా ఈరోజు ఆనం రామనారాయణ రెడ్డి గారు స్పందించిన గత 2-3 రోజులుగా అన్ని పార్టీల వాళ్ళు, ముఖ్యంగా కూటమి పార్టీల వాళ్ళు చాలా ఘాటుగా స్పందిస్తున్నారు. అలాగే మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు కూడా మాట్లాడటం నేను చూశాను. ఆయన అయితే ఒక అడుగు ముందుకేసి అసలు వైసీపీ ఫ్యామిలీ, ముఖ్యంగా వారిద్దరు పిల్లలు, అంటే రాజశేఖర రెడ్డి గారి పిల్లలు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే షర్మిల గారు ఆవిడ ఫ్యామిలీ, వీళ్ళు హిందూ వ్యతిరేకులుగా మారారు. దానికి అనేక పరమైనటువంటి చర్యలు గత ప్రభుత్వం హయాంలో చూసాము. అలాగే వ్యక్తిగతంగా చూస్తే కనుక షర్మిల గారు కానీ ఆమె భర్త గారు కానీ మత మార్పిడులు చేయటంలో వీళ్ళకు ఉన్నటువంటి శ్రద్ధ, అలాగే మిగిలిన మతాల మీద ప్రేమ కానీ లేదంటే కనుక వాటి మీద గౌరవం కానీ లేదు అని చెప్పేసి తీవ్రంగానే మాట్లాడటం జరిగింది. అందు గురించే మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ఇప్పుడు ఆవిడ అన్నది ఏంటి, ఒక రాష్ట్ర జాతీయ పార్టీ అధ్యక్షురాలిగా గుడులు కట్టొచ్చు, మరి 5,000 గుడులు, అది ఎవరి డబ్బైనా కానీ, అఫ్కోర్స్ అది ఆలయాల ద్వారా వచ్చిన డబ్బే ఉండొచ్చు, టీటీడీ డబ్బే ఉండొచ్చు. వాటి కన్నా కూడా వాటితో పాటుగా ఇంకా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి కదా. అంటే ముందు ఇక్కడ జీవిస్తున్నటువంటి ప్రజల యొక్క సౌకర్యార్థం స్కూల్స్ కానీ మౌలిక వసతులు కానీ ముఖ్యంగా టాయిలెట్స్ అవి కదా ఇంపార్టెంట్ అన్న రీతిలో మాట్లాడటం. అలాగే గుడ్లు కట్టొద్దు అనేది ఎవరు కాదు ఇక్కడ భావన. ఆవిడ అన్నదాంట్లో తప్పే ఉంది అనేది మౌలికమైన ప్రశ్న. అంటే మీరేమంటారు? సార్ మీ ఆడియో మ్యూట్లో ఉంది సార్. విఠల్ గారు ఆడియో మ్యూట్లో ఉంది. సురేష్ గారు, ముందుగా మీకు అదేవిధంగా డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలు తులసిరెడ్డి గారికి, రాజు గారికి, మిగతా పెద్దలందరికీ కూడా ముందుగా శుభ సాయంకాలం. అదేవిధంగా మన ఈ యొక్క ఛానల్ ని వీక్షిస్తున్న ప్రజలందరికీ కూడా నా తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో కొంతమంది, అంటే రాజకీయంగా మనుగడ లేక ఒక మూలన కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడినటువంటి కొంతమంది ఏదో ఒక రకంగా ప్రచార ఆర్భాటం కోసం ప్రజల్లో తన యొక్క పేరు ఏదో ఒక విధంగా వినపడటం కోసం చేసేటువంటి కొన్ని, ఒక తప్పుగా పెద్దవాళ్ళు కాబట్టి తప్పు మాట మాట్లాడకూడదు, కానీ ఇటువంటి కూతలు కుయటం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకనే అంటే మనందరం కూడా అన్ని మతాలు, అన్ని కులాలు అందరం కలిసి జీవిస్తున్న ఆంధ్రప్రదేశ్ లో ఈ యొక్క మతాల మధ్య, కులాల మధ్య చిచ్చురేపాలనే భావనే కలగటం శోచించదగినటువంటి విషయం. రెండోది ఏంటంటే, అసలు షర్మిల గారు, వారి భర్త గారు ఈ యొక్క మత మార్పిడిల ద్వారా వ్యాపారపరమైనటువంటి సేవ చేస్తున్నామనే ముసుగులో సంపాదించుకుంటూ మనుగడ సాగిస్తున్నటువంటి కుటుంబం వారిది. కాబట్టి ఆమె అటువంటి మాట మాట్లాడటంలో కూడా అతిశయోక్తి లేదేమో అనిపిస్తోంది. ఎందుకంటే వాళ్ళకి వృత్తే అదైపోయినప్పుడు ఆమె అటువంటివి మాట్లాడటం, కానీ ఏదో ఒక రకంగా ప్రచారంలోకి రావాలనుకున్నటువంటి ఆమె ఎత్తుగడైతే ఒక రకంగా సఫలీకృతం అవుతుందేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఉదాహరణకి ఈ పూట మనమే ఈ యొక్క చర్చ పెట్టాం, అట్లాగే అందరూ కూడా తన గురించి, తన యొక్క మాటల గురించి చర్చించుకోవాలా, తనని 1-4 సార్లు గుర్తించుకోవాలా అనే భావం తప్ప నాకైతే దీంట్లో ఇంకేం కనపడట్లా. కారణం ఏమంటే, వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అన్నయ్య గారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ₹1 కోటి చొప్పున చర్చీలకి కేటాయించిన రోజున ఈ మాట ఎందుకు మాట్లాడలేదు ఈమె గారు? ఒకటి. పోతే రెండోది, ఈ యొక్క దేవాలయాలు టీటీడీ దేవస్థానం తరఫున చేసేటువంటి యొక్క అభివృద్ధి, అదేవిధంగా ఈ దేవాలయాల నిర్మాణం చేయాలనేటువంటి
ప్రతిపాదనలు ఏవైనప్పటికీ వాస్తవంగా ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ ధనానికి కానీ ఎటువంటి సంబంధము లేదు. భగవంతుడికి భక్తితోటి అదేవిధంగా ఈ యొక్క దేవాలయాల అభివృద్ధి కోసం భక్తులు వేస్తున్నటువంటి కానుకలతోటి కొనసాగుతున్నటువంటి టీటీడీ బోర్డులు ఇంకా మరిన్ని భగవంతుని యొక్క దేవాలయాలను నిర్మించి వాటి ద్వారా ప్రజలని భక్తి భావంలోకి తీసుకువెళ్లాలనేటువంటి ఒక మంచి భావనతో ప్రియతమ ముఖ్యమంత్రి గారి యొక్క ప్రతిపాదన తీసుకొస్తే ఏదైనా ఏం చెప్పినా ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి విమర్శించాలి అనే భావం తప్ప అసలు ఇది విమర్శించాల్సింది కానీ వ్యతిరేకించాల్సింది కానీ సందర్భం కాదు. వారు చెప్పినట్టుగానే మిగిలిన సౌకర్యాలు కల్పించడానికి ప్రజలకి ప్రభుత్వానికి బాధ్యత ఉంది. ప్రభుత్వం చెయ్యాలా, ప్రభుత్వాన్ని మనం అడగాలి, తప్పులేదు. కానీ ఇదొక ధార్మిక సంస్థ. ఆ ధార్మిక సంస్థలో వాళ్ళు చేసుకునేటువంటి డెవలప్మెంట్లకి ముఖ్యమంత్రి గారు సూచనలు చేసినంత మాత్రాన ఆమె వాటిని విమర్శనాత్మకంగా మాట్లాడటం అనేది బాధ కలిగిస్తున్నది. ఎందుకనే అంటే మీ మతం మీరు నమ్మారు, తప్పులేదు. మీ మతాన్ని మీరు అభివృద్ధి చేసుకోవడానికి మీరు ఏదేవో ప్రచారాలు చేస్తున్నారు, చేసుకోండి. కానీ హిందూ మతం మీద పడాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఒక పెద్ద అగ్రస్థానంలో ఉన్నటువంటి అధిక సంఖ్యాకులైనటువంటి హిందువులని విమర్శిస్తే తప్ప మాకు ప్రచార అవకాశాలు కలగవు అనే భావంతో ఈ విధమైనటువంటి ప్రచారాలు చేస్తే ఇవేమీ ఎక్కువ కాలం నిలబడేవి కాదు. ఎందుకంటే గతం నుంచి మనం చూస్తున్నాం, మనకి పూర్వం కూడా జరిగినాయి. ఎందరో ఈ యొక్క హిందూ మతాన్ని ఏదో ఒక రకంగా డ్యామేజ్ చేయాలనో భూస్థాపితం చేయాలనో అనేక విధాలుగా ప్రయత్నం చేసినటువంటి ఇటువంటి వాళ్ళు ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోయారు. అందుకని దీన్ని ప్రత్యేకించి ఒక విషయంగా తీసుకోవాల్సిన అవసరం కూడా నాకేం కనపడట్లేదు. ఎందుకంటే సహజ సిద్ధమైన బుద్ధిని చూపిస్తున్నారు. మీరు మీ సహజ సిద్ధమైనటువంటి భాషనే వాడారు, బీజేపీ భాషే, తప్పేం లేదు. ఎందుకంటే మీ బీజేపీ ప్రతినిధి. కానీ అసలు షర్మిల గారు మాట్లాడింది మీరు విన్నారా? ఆవిడ చేసిన ట్వీట్ కానీ అదంతా ఆ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ కానీ చదివారా? ఆవిడ వినే మాట్లాడుతోంది 5,000 దేవాలయాలు కట్టిస్తామని చంద్రబాబు గారు చెబితే ఆమెకేంతంత బాధ, ఆమెకి ఎందుకంత? టీటీడీ ఆవిడ క్వశ్చన్ కూడా అదే, ఆవిడ క్వశ్చన్ కూడా అదే. టీటీడీ నిధులతో టీటీడీ కట్టిస్తే తప్పేం లేదు, దానికి చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళతో పుచ్చుకొని ఆయన సొంతంగా ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ప్రభుత్వం అంటే అన్ని మతాలకి పెద్ద దిక్కుగా ఒకటే, అన్ని మతాలను సమానంగా చూడాలి కదా. ఈ రకంగా బయాస్డ్ గా ఉన్నట్టుగా అవతల వారికి అనుమానం కూడా కలిగించకూడదు, అవతల మిగిలిన మతాలకి అభద్రతా భావం కల్పించకూడదు అనేది ఆవిడ చెప్తున్నాడు. రెండు అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే దళిత వాడల్లో గుడులు కట్టండి తప్పులేదు, కానీ అంతకన్నా ముఖ్యమైనటువంటి రాష్ట్ర హైకోర్టు ఈ సంవత్సరమే జూలైలో చెప్పినటువంటి 228 మంది బాలికలకు ఒక్క టాయిలెట్ మాత్రమే ఉందని స్వయాన హైకోర్టు చెప్పింది. కాబట్టి వాటిని ప్రయారిటైజ్ గా తీసుకొని ముందు టాయిలెట్స్ కట్టండి, బడులు కట్టండి, రోడ్లు వేయండి, ఎస్సీ ఎస్టీ కాలనీల్లో గుడులు కూడా కడుతురు కానీ ప్రయారిటీ ఇది అని చెప్పడం ఎట్లా తప్పు అవుతుందని ఆవిడ మిమ్మల్ని ప్రశ్నిస్తోంది. నేను చెప్పింది మీరు ఫాలో అవ్వలేదేమో. నేనేం చెప్తున్నాను అంటే అవన్నీ చేయాల్సింది ప్రభుత్వం. దేవాలయాలు కదుతోంది ధార్మిక సంస్థ. ఆ రెండింటికి చాలా వ్యత్యాసం ఉన్నది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్పారు అంటే సలహా ఇచ్చాడు. నేను అందుకే ఇందా ప్రస్తావించాను. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ధనంతో ఈ యొక్క ధార్మిక సంస్థల ధనంతో చర్చీలు కట్టడానికి అసెంబ్లీకి ₹1 కేటాయించిన రోజున ఈ యొక్క బాధ, ఈ యొక్క పొదుగు బలహీన వర్గాల మీద వారికి ఉన్నటువంటి ప్రేమ ఎందుకని చూపించలేకపోయారు అని అడుగుతున్నా నేను. ఆ రోజు కూడా చెప్పుకున్నట్టయితే ఈ రోజు నేను ఆనందించేవాడిని.